మీరు వినే ఉంటారు గూగుల్ మనల్ని ట్రాక్ చేస్తుంది అని. అంటే గూగుల్ మనం మాట్లాడేయన్నీ వింటుంది. మొత్తం మన డేటా అంతా సీక్రెట్‌గా తెలుసుకుంటుంది. గూగుల్ మనం ఎక్కడికెళ్తున్నామో తెలుస్తుంది గూగుల్‌కి మొత్తం అని చాలా వినే ఉంటారు. మీరది నమ్ముతున్నారా? గూగుల్ అంతా తెలుసుకుంటుంది మీ డేటా అని? చాలా కేసులు సాల్వ్ అయ్యాయి గూగుల్ ట్రాకింగ్ లొకేషన్స్ వల్ల. వాళ్ళు ఎక్కడున్నారో లొకేషన్‌లో ట్రాక్ చేయడం వల్ల అని. సరే మనం లొకేషన్ ఆన్ చేసుకొని పెట్టుకొనుంటే సరే గూగుల్‌కి తెలుస్తుంది. మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, ఏంటి అని. మొత్తం డేటా అది స్టోర్ చేస్తుంది అండ్ మనకు చూపిస్తుంది గూడా. ఇగో గూగుల్ టైమ్ లైన్ ఇది. మీరు ఈ రోజు ఇక్కడున్నారు. అది మీరు 1 ఇయర్ బ్యాక్ ఇక్కడున్నారు. అది ఇది అని. సరే ఒకవేళ మనం లొకేషన్ ఆఫ్ చేసి పెట్టుంటే? మనం ఏ ఇంటర్నెట్ వైఫై కనెక్ట్ కాకుండా ఉండుంటే? ఫ్లైట్ మోడ్ ఆన్ చేసుకొని ఉంటే? అయినా ట్రాక్ చేస్తుందా గూగుల్ మనల్ని? ఈ ఎక్స్పెరిమెంట్‌ని 2018లో చేశారనమాట. టకర్ క్లార్సన్ టునైట్ అని. సో ఈయన ఏం చేశారంటే 2 ఫోన్స్ తీసుకున్నారు. సేమ్ ఫోన్ అనమాట. సేమ్ కంపెనీ అండ్ సేమ్ మోడల్ 2 ఫోన్లను తీసుకున్నారు. తీసుకొని ఆ రెండిట్లలో సిమ్ కార్డ్ లేదనమాట. సిమ్ కార్డ్ వేయలేదు అండ్ వైఫైకి కూడా కనెక్ట్ చేయలేదు. అండ్ ఒక ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి పెట్టారు. అండ్ ఈయన ఏం చేశారంటే ఆ 2 ఫోన్లను తీసుకొని జేబులో పెట్టుకొని సిటీ అంతా ఒక రౌండ్ వేసేద్దామని వెళ్ళారనమాట. ఫస్ట్ కాఫీ షాప్‌కి వెళ్ళారు. తర్వాత సెనేట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. తర్వాత కార్ ఎక్కి అక్కడి నుంచి చిల్డ్రన్స్ హాస్పిటల్‌కి పోయారు. అండ్ ఇంకా స్కూల్‌కి వెళ్ళారనమాట. సో ఇదంతా పని చేసుకొని మళ్ళీ ఆయన ఆఫీస్‌కి తిరిగి వచ్చారు. ఇప్పుడు ఆఫీస్‌కి వచ్చిన తర్వాత ఈ టైం మొత్తంలో అసలు ఇంటర్నెట్ కనెక్ట్ చేయలేదు. అందులో సిమ్ కార్డ్ లేదు. వైఫై లేదు. అండ్ ఒక ఫోన్ అయితే ఫ్లైట్ మోడ్‌లో కూడా ఉంది. జస్ట్ ఆ పాకెట్‌లో ఉన్నాయి అంతే ఫోన్స్. ఆయన ఏం యూజ్ చేయలేదు. జస్ట్ కొన్ని సెల్ఫీలు దిగారనమాట ఆయన మధ్యలో. సరే ఏమేం ట్రాక్ చేస్తుందో చూద్దాము గూగుల్ అని. ఫస్ట్ ఫోన్ని కనెక్ట్ చేశారు. ఏది మామూలుగా ఫ్లైట్ మోడ్ లేకుండా మామూలుగా ఉన్న ఫోన్ని కనెక్ట్ చేశారు వైఫైకి. సో ఇదేంది కొంచెం డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుందనమాట గూగుల్‌కి. సో ఈయన ఏం చేశారంటే ఒక డివైస్‌ని వాడారనమాట. ఈ డివైస్ ఏం చేస్తదంటే మీ ఫోన్ గూగుల్‌కి డేటాని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మధ్యలో ఇది కాపీ చేస్తదనమాట. ఏమేం డేటా పంపిస్తుందో మీకు స్క్రీన్ మీద చూపిస్తది. సో ఈయన అట్లా ఒక డివైస్‌ని కనెక్ట్ చేశారనమాట. కనెక్ట్ చేసి చూస్తే 300 KB డేటా ట్రాన్స్ఫర్ అయిందనమాట ఈ ఫోన్ నుంచి గూగుల్‌కి. సో ఏమేమి ట్రాన్స్ఫర్ అయిందంటే 121 లొకేషన్లు. ఏ లొకేషన్‌కి పోయిండో ఆయన 130 యాక్టివిటీస్ 152 బారోమీటర్స్ ఇవన్నీ ట్రాన్స్ఫర్ అయినాయి అన్నమాట గూగుల్‌కి. ఇదేంది ఈ ఫోను మామూలుగా వైఫై కనెక్షన్ లేదు, నెట్ కనెక్షన్ లేదు అండ్ లొకేషన్ కూడా ఆన్ చేసలేదు. అయినా ఇంత డేటా ట్రాన్స్ఫర్ అయిందనమాట. సరే ఓకే, ఇలా ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు గూగుల్‌కి అని అనుకుంటాం. సరే ఇప్పుడు ఏం చేసిండు, ఏరోప్లేన్ మోడ్లో పెట్టిన ఉంది కదా ఫోను, ఆ ఏరోప్లేన్ మోడ్లో పెట్టిన ఫోన్ని ట్రై చేసిండు అనమాట. ఈ ఫోన్ని వైఫైకి కనెక్ట్ చేసిండు ఏరోప్లేన్ మోడ్ తీసేసి. మామూలుగా ఏరోప్లేన్ మోడ్లో లేని ఫోన్ కంటే ఏరోప్లేన్ మోడ్లో ఉన్న ఫోనే ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్ చేసిందంట ఈ గూగుల్‌కి. ఎక్కువ లొకేషన్లు చూపించిందంట. కరెక్ట్గా ఏమేమి లొకేషన్స్కి పోయిందో ఇంకా కరెక్ట్గా 100% యాక్యురసీతో చూపించిందంట ఏ లొకేషన్స్కి పోయిందో. మీరు ఒకవేళ ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసుకొని మేము ఎక్కడికి వెళ్తున్నామో ఎవరు ట్రాక్ చేయలేదు ఏం తెలియదు అనుకుంటే మీరు మోసపోయినట్టే. ఏరోప్లేన్ మోడ్లోనే ఇంకా ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది గూగుల్‌కి, ఇంకా ఎక్కువ యాక్యురసీతోని. సో దీన్ని ఏమంటారంటే సర్వైలెన్స్ క్యాపిటలిజం అంటారనమాట. గూగుల్ ఈ బిజినెస్ మోడల్నే వాడుతుంది. ఏం చేస్తుంది, మీ డేటాను అంతా మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, మొత్తం అంతా మీరు నడుస్తున్నది, మీరు కార్ ఎక్కింది, ఏ ప్లేస్లో ఉన్నది మొత్తం అంతా స్టోర్ చేసి పెట్టుకుంటుంది. స్టోర్ చేసి పెట్టుకొని ఈ డేటాని అమ్ముకుంటుంది అనమాట కంపెనీలకి. సో వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని బట్టి మీకు యాడ్స్ని ఇస్తారనమాట. యూట్యూబ్లో కానీ ఎక్కడన్నా ఏ కంపెనీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని బట్టి మీకు యాడ్స్ని డిస్ప్లే చేస్తారనమాట. మీరు వైఫై మోడ్లో పెట్టినా పెట్టకపోయినా, లొకేషన్ ఆన్ చేసినా చేయకపోయినా, వైఫైకి కనెక్ట్ అయినా కనెక్ట్ అవ్వకపోయినా, ఇంటర్నెట్ డేటా ఆన్ చేసినా చేయకపోయినా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, నడుస్తుంది కూడా మొత్తం గూగుల్ ట్రాక్ చేస్తుంది.